హలో గాయ్స్! మా ఇంటి దగ్గరైతే 4 డేస్ నుంచి వర్షాలైతే ఆగకుండా పడుతున్నాయి. మరి మీ ఇంటి దగ్గర పడుతున్నాయా లేదో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా బయట వర్షం పడుతున్నప్పుడు మనకి వేడివేడిగా ఇంట్లో మిర్చి బజ్జీ తినాలనిపిస్తది కదా! ఇంక అందుకే మేమైతే ఈరోజు మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. మొన్నే 2 డేస్ బ్యాక్ వర్షం పడుతుందని మిర్చి బజ్జీ ప్రిపేర్ అయితే చేసుకున్నాము. కానీ ఈసారి అలా ఎందుకులే అని చెప్పేసి ఆలు స్టఫ్ పెట్టి అయితే ప్రిపేర్ చేసాము. మా హస్బెండ్ కూడా ఉన్నారు. తనే చెప్పారు, ఇలా పెడితే టేస్ట్ అయితే బావుంటుంది అని చెప్పి, సరే ట్రై చేద్దామని అయితే ట్రై చేసాము. ఇంకా ఫస్ట్ అయితే ఒక 2 ఆలూస్ తీసుకొని బాయిల్ చేసేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మసాలా అవన్నీ వేసుకొని కలిపేసుకోవడమే. ఇంకా తర్వాత పచ్చిమిర్చిలో వాటినైతే ఇంకా స్టఫ్ చేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా శనగపిండిలో వేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే, ఇంకా తర్వాత అయితే మాకు కొంచెం ఆలు కర్రీ అయితే మిగిలిపోయింది అది. ఇంకా దాన్నైతే ఉండలుగా చేసుకొని బోండాల్లో అయితే వేసేసాము. టేస్ట్ మాత్రం రెండు చాలా బాగా వచ్చాయి. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.